తన పర్యటన వల్ల 23 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. దీనిపై మరోవైపు పోలీసులు కూడా స్పష్టత ఇచ్చారు. ఉదయం 8:28 ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ పెందుర్తికి వచ్చేసరికి 8:42 అయిందన్నారు. పవన్ పర్యటన సమయంలో రోడ్లపై ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రం వద్ద తమ రిపోర్టింగ్ చేయాల్సి ఉన్న 8:30 తర్వాత రావడం వల్లే పరీక్షలు రాయలేకపోయారన్నారు ఏసీపీ పృథ్వీతేజ్. జేఈ మెయిన్స్ పరీక్ష అందరికీ తెలిసినట్టుగా మన అయాన్ డిజిటల్ జోన్ చిన్నముషినివారి జంక్షన్ పెందుర్తి వద్ద జరుగుతున్నాయి. ఏదైతే డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్ ఉందో దానివల్ల చాలా మంది పిల్లలకి లేట్ అయింది, వాళ్ళ ఎగ్జామ్ మిస్ అయ్యారని చెప్పడం చాలా వదంతులు నడుస్తున్నాయి. ఇందులో మా పోలీస్ తరఫు నుంచి కొన్ని విషయాలు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాము. ఈ ఎగ్జామ్స్ 2వ తారీఖున స్టార్ట్ అయింది. 2వ తారీఖున ఈ మొదటి షిఫ్ట్కి ఎవరైతే పిల్లలు గైర్హాజరయ్యారో వాళ్ళు సుమారు 81 మంది ఉన్నారండి. అలాగే 3వ తారీఖున 65 మంది గైర్హాజరయ్యారు. 4వ తారీఖున 76 మంది గైర్హాజరయ్యారు. ఏదైతే పిల్లలు మిస్ అయ్యారని చెప్తున్నారు కేవలం 61 మంది గైర్హాజరయ్యారు. సో దీంట్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మిగతా రోజు కన్నా ఈరోజు తక్కువ మంది పిల్లలు అబ్సెంట్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే మన రిపోర్ట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ కార్డు ఉంటుందో పిల్లలది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా రిపోర్టింగ్ టైం మార్నింగ్ 7 గంటలుగా రిపోర్ట్ చేయాలని. మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా వాళ్ళ హాల్ టికెట్లో మార్నింగ్ 7 రిపోర్టింగ్ టైం అని ఉంది. అండ్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది 1.5 గంటల ముందే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాలని. సో దీని ప్రకారం చూసుకున్నా మనకి వాళ్ళకి పిల్లలకి ఇతరితర కారణాల వల్ల లేట్ అయి ఉండొచ్చు, కానీ పోలీసుల ట్రాఫిక్ నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదండి. ఇంకోటి మనకి సీఎం గారి కాన్వాయ్ ఎయిర్పోర్ట్లో 8:30 తర్వాత స్టార్ట్ అయిందండి. 8:30 స్టార్ట్ అయ్యి మన ఈ పెందుర్తి జంక్షన్ రావడానికి 8:40 సుమారు 8:40 అలాగే పెందుర్తి జంక్షన్ రీచ్ అయ్యారు. సో 8:30 తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడికి. సో దానికి దీనికి సంబంధం ఉంది, దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి. సో ఈ డేటా బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది దీంట్లో పోలీసుల రోల్ అయితే ఏదీ లేదు. వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్కి లేట్గా రావడం జరుగుండొచ్చు, కానీ ట్రాఫిక్ నిబంధనల వల్ల జరిగిందనే దాన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం.